శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. రాజశ్రీ జ్యోతిర్వాస్తు కార్యక్రమంలో ఈ రోజున ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది? ఫస్ట్ మనం బయటికి వెళ్ళి లోపలికి వచ్చేప్పుడు, అంటే ఇంట్లో లోపలికి వచ్చినప్పుడు కాళ్ళు గడపకుండా లోపలికి రావడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. కొన్ని వస్తువులు, అంటే మనం బయట తీసుకొచ్చే కొన్ని వస్తువుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. అది మనకు తెలియకుండానే మన ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత చేసినా సరే నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తూనే ఉంటుంది. అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, చిన్నపిల్లలు అంటే 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే పిల్లలు పదే పదే ఏడుస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, గోల చేస్తూ ఉంటారు, రాత్రి సమయంలో నిద్రపోరు. అలాగే భర్త కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అదే ఇల్లాలు తన కార్యక్రమం అంటే నిత్య కార్యక్రమాల్లో పెద్దగా శ్రద్ధ చూపించకపోవడం, పిల్లల్ని భర్తని సరిగ్గా పట్టించుకోకపోవడం, బయట వ్యక్తులు అంటే బయట ఇంటి ఇరుగు పొరుగు వారితో ఎక్కువగా సమయాన్ని కేటాయించడం, వారితో ఎక్కువగా మాట్లాడటం, ఇంటి పనులు చేయకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అనడానికి గల కారణం. ఇప్పుడు ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని బయటికి ఎలా పంపించాలి? ప్రతి అమావాస్యకి లేదు, ప్రతి ఆదివారం లేదు, ప్రతి గురువారం రాత్రి సమయంలో, ఆదివారం కానీ గురువారం కానీ లేదు అమావాస్య రోజు కానీ రాత్రి సమయంలో, అంటే రాత్రి సమయం అంటే 8 గంటల సమయంలో ఒక బకెట్ నిండా నీళ్లు తీసుకుని దానిలో దుడ్డుప్పు అంటే కల్లుప్పు ఒక 3 గుప్పళ్ళు ఎడమ చేత్తో దానిలో వేసి చక్కగా ఆ నీళ్ళని ఆ ఎడమ చేత్తోనే కలిపి ఆ ఉప్పు కరిగేంత వరకు కలిపి ఆ నీళ్లతో ఎప్పుడైతే ఇంట్లో కొన్ని వస్తువుల్ని ఇంటి కింద ఫ్లోర్ని ఎప్పుడైతే తుడుస్తారో, తుడిచిన తర్వాత ఆ తుడిచిన నీటిని బయట మోరి అంటే మన ప్రహరీ గోడకు బయట పోసేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ధూపం అంటే అగరబత్తి కానీ లేదనుకుంటే మీకు అవకాశం ఉంటే సాంబ్రాణి ధూపం వేస్తే మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, పూజ చేసిన తర్వాత కొన్ని పూజా వస్తువులు ఉంటాయి, అంటే ప్రసాదం పెట్టడం కానీ పూలు పెట్టడం కానీ ఇలాంటివి ఏం చేస్తూ ఉంటారంటే, బాగున్నాయి కదా, రెండో రోజుకి బాగున్నాయి కదా అని చెప్పేసి అలా ఉంచేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే పూజ చేసిన తర్వాత ఒక రాత్రికి మాత్రమే ఆ పూజ చేసిన వస్తువులు మన ఇంట్లో ఉండాలండి. రెండో రోజున సూర్యోదయ సమయానికి జాగ్రత్తగా వాటిని తీసివేసి మనం నిత్య పూజలో మనం వేరే పువ్వు కానీ వేరే పదార్థాలు కానీ పెట్టడం జరగాలండి. ఎప్పుడైతే మనం అలా వదిలేసేసి మళ్ళీ మనం పూజకి బాగున్నాయి కదా పూలు అని చెప్పేసి రెండో రోజున ఆ పూలు అలాగే నిన్న పెట్టిన పూలు అలాగే ఉంచేసేసి పూజ చేస్తామో వెంటనే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో పాస్ అవుతుంది. ఎప్పుడు కూడా ఏ రోజుది ఆ రోజు కార్యక్రమం ఎలా అయితే మనం చేసుకుంటూ ఉంటామో అలాగే పూజలో సంబంధించిన వస్తువుల్లో పూజకు సంబంధించిన పూలు, పళ్ళు, ప్రసాదాలు, నైవేద్యాలు ఆ రోజుగా తీసేయాలండి. పూలు బాగున్నాయి కదా అని చెప్పేసి రెండో రోజున అలాగే ఉంచి పూజ చేయడం వల్ల త్వరగా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి పాస్ అవుతూ ఉంటుందండి. ధన్యవాదాలు.